పెద్దలు గౌరవనీయులు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు అక్క కొండ సురేఖరమ్మని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మెదక్ గడ్డ మీద ఈరోజు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ప్రచార కార్యక్రమంలో నీలం మధు కోసం వచ్చినందుకు మరి వారికి వేలాది మంది ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వంకి నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ఈరోజు హరీష్ రావు నిద్రపోడు, ఎందుకంటే ఈ గడ్డ మీద నాకు ఎదురు లేదు, నేను చెప్పిందే వేదం, ఇది నా అడ్డా అని ఇన్ని రోజులు మరి అనుకున్నటువంటి వ్యక్తి. మరి అధికారం ఉన్నంతసేపే ప్రజలు ఎవరైనా భయపడతారు, అధికారం పోతే బానిస సంఖ్యలు తెచ్చుకొని ఈరోజు బయటికి వచ్చారు అని చెప్పడానికి ఈ మీటింగే నిదర్శనం. అన్న ఇక్కడ హరీష్ రావు బాధితులు కోకొల్లలుగా ఉన్నారన్నా, ఎప్పుడు అవకాశం వస్తే ఆయన మీద పగ తీర్చుకుందామా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళకు అవకాశం వచ్చింది. ఒక బీసీ బిడ్డను, ఒక ముదిరాజ్ బిడ్డను మీరు ఇక్కడ క్యాండిడేట్గా పెట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మనమందరం కూడా మన బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించుకుందామా? మన బీసీ నాయకులందరూ చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, బీసీల ఐక్యత మన రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. అన్న మీ ఆశీర్వాదంతో మధు ఎంపీ క్యాండిడేట్గా ఈ 30 సంవత్సరాల బానిస సంఖ్యలను మరి శృంఖలాలను తెంచుకొని పార్లమెంటులో అడుగుపెట్టబోతా ఉన్నాడు. మీ సహాయ సహకారం, మీ ఆశీర్వాదం తప్పకుండా మధు మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! చేతి గుర్తుకే రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్! ఇప్పుడు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీసీ బిడ్డ, పేదింటి బిడ్డ నీలం మధు గారిని మాట్లాడాల్సింది